వెల్కమ్ టు యోగస్టాక్. అందరూ బాగున్నారు కదా. సోషల్ మీడియాలో నేను కొన్ని పోస్టులు చూసా, ఇన్స్టాలో కూడా ఎవరో ఇద్దరు ముగ్గురు పెడితే చూసాను అనమాట. సో షేర్ చేద్దాము, ఒకవేళ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని. ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే వీసాల స్టాంపింగ్ కోసం వెళ్ళారో వాళ్ళ అపాయింట్మెంట్లు అన్నీ పోస్ట్పోన్ అవుతున్నాయని చెప్పేసి, ఇది డిసెంబర్ కూడా వెళ్ళిన 2027కి అని చెప్పేసి మీడియాలో అయితే న్యూస్ నడుస్తుంది. ఎస్పెషల్లీ ఏంటంటే అమెరికాలో ఇన్ని సంవత్సరాలు ఉండి సడన్గా ఇండియా వెళ్ళిపోయి స్టక్ అయిపోతే ఆ బాధ, ఆ పెయిన్ డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు మనం వెళ్ళిపోదాం అమెరికాకి, ఎందుకంటే కొంతమందికి సొంత ఇల్లులు ఉంటాయి, ఫ్యామిలీని వదిలిపెట్టి వచ్చి ఉంటారు, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇలాంటి దాంట్లో ఈ పర్టికులర్ మూమెంట్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్వార్థం కోసం వాడుకొని స్కాములు చేస్తున్నారు అనమాట. ఆ స్కాముల్లో ఇరుక్కుపోయినటువంటి కొంతమంది సోషల్ మీడియాలో పెట్టినటువంటి న్యూస్ నేను చదివి, అంటే నేను దాన్ని మీకు ఇక్కడ స్క్రీన్ షాట్లు పెట్టను, ఎందుకంటే మనకి అథెంటిసిటీ అనేది క్లారిటీగా, ఇప్పుడు ఏ న్యూస్ పేపర్ అనుకోండి దాని అథెంటిక్గా ఉంటుంది, ఇవి జనరల్ డిస్కషన్లో వచ్చేటువంటివి కాబట్టి సో పోస్ట్ చేయకుండా నేను చదివింది మీకు చెప్తున్నా, ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అపాయింట్మెంట్ ఇప్పిస్తాము, మాకు ఇంటర్నల్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఏది లోపల ఎంబసీలో అని చెప్పేసి వీళ్ళని అప్రోచ్ అవుతున్నారు. సో అప్రోచ్ అయిన తర్వాత అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు అప్రోచ్ అవుతున్నారు, ఆల్రెడీ ఇట్లాంటి దాంట్లో ఇరుక్కుపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని పర్టికులర్ ఈ వీడియోలో చెప్తా. నా చిన్న రిక్వెస్ట్, ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే ఎక్కువ లైక్స్ ఉంటే యూట్యూబ్ వీడియో ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తుంది. సో ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో అడుగుతున్నా నేను. సో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు అప్రోచ్ అయ్యారో అపాయింట్మెంట్ దొరుకుతుంది అనేటప్పటికీ ఆశ పెరుగుతుంది. ప్రతి మనిషికి లైఫ్లో ఉండేది ఆశ ఏదో ఒక రకంగా. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు జాబ్ పోయే సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి, అరే పోతే పోయింది, ఒక 50,000 లక్ష రూపాయలు ఇచ్చానా సరే మనం స్టాంపింగ్ చేయించుకొని అర్జెంట్గా అమెరికాలో పడదాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. హ్యూమన్ సైకాలజీ అది. ఎందుకు అంటే మనకు పని అయిపోతే మనం వెళ్ళిపోయి మన రెగ్యులర్ లైఫ్, ఇప్పుడు సడన్గా రెగ్యులర్ లైఫ్ బ్రేక్ అయిపోతుంది కదా. ఒక్క 10 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉండి లైఫ్ స్టైల్ సడన్ గా ఇండియాలో స్టాంపింగ్ కోసం వెళ్ళినప్పుడు కనుక స్టక్ అయిపోతే, వెళ్తామో తిరిగి వెళ్ళమో తెలియని పరిస్థితుల్లో ఉంటే ఇక అది ఆ బాధవర్ణన అతీతం. దానికోసం ఏం చేస్తామంటే ఎంతైనా సరే ఖర్చు పెడదాం అనే ఆలోచనలో ఉంటారనమాట. సో వాళ్ళు అప్రోచ్ అవుతున్నారట. అప్రోచ్ అయ్యి ఒక 50,000 లక్ష రూపాయలు సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కడితే మాకు ఇంటర్నల్ గా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా మేము మాట్లాడేసి మీకు అపాయింట్మెంట్ అరేంజ్ చేస్తామని చెప్తున్నారట. సో వీళ్ళు డబ్బులు కట్టడంతో పాటు చేసేటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్, బ్యాడ్ పని ఏంటి అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వాళ్ళకి షేర్ చేస్తున్నారు. సో ఆ ఎవరెవరైతే అప్రోచ్ అయ్యి స్కామ్స్టర్స్ ఉంటారో వాళ్ళు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ఇమ్మీడియట్ గా లాగిన్ అయ్యి ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటి అంటే టక్కున మీ పాస్వర్డ్ మార్చేస్తున్నారు. అంటే ఏంటంటే యూ కాంట్ లాగ్ బ్యాక్ ఇన్ అగైన్, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అయ్యే పరిస్థితి లేకుండా చేశారనమాట. సో తర్వాత నెక్స్ట్ మీ డీటెయిల్స్ DS-160 వాళ్ళకి ఒకసారి లాగిన్ అయితే అన్ని కనపడుతూనే ఉంటాయి కదా, బయోమెట్రిక్స్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఉంటారు కాబట్టి ఇంకా అప్పుడు వాళ్ళని థ్రెటన్ చేయడం మొదలు పెట్టారంట. మాకు ఇంత డబ్బులు కావాలి, అంత డబ్బులు కావాలి, 1,00,000 కావాలి, 1,50,000 కావాలి. ఇంకా ఇక వాళ్ళు థ్రెటన్ చేయడం అనేది మొదలు పెడితే చూస్తున్నారు కదా ఈ మధ్యన స్కాములు ఎలా జరుగుతున్నాయో. ఇది పెద్ద పెద్ద వాళ్ళని నువ్వు బస్సులో అమ్మాయి పక్కన పడుకున్నావనో, లేకపోతే మీ మనమని ఎత్తుకెళ్ళామనో, లేకపోతే నీకు అప్పుడు ఏదో పోలీస్ కేసు ఉందనే పోలీస్ డ్రెస్లు వేసుకొని కూడా వీడియో కెమెరాలు పెట్టుకొని ఫోన్ చేసి బెదిరించి అట్లా కూడా ఈ మధ్యన పట్టుకున్నారు పోలీసులు కొంతమంది. వీళ్ళు ఇట్లాంటి వాటిని ఏది మన కేరళలోనే ఎక్కడో సంథింగ్ చూసాను నేను 2-3 వీడియోలు, ఇలా పోలీస్ డ్రెస్ వేసుకొని వెబ్ క్యామ్ ముందు కూర్చొని స్కామ్స్టర్స్ చేస్తున్నారనమాట. సో అలాగా వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ విచ్ వే దే విల్ ట్రై, ఏదో ఒక రకంగా డబ్బులు రావడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇంత చదువుకొని అమెరికాలో ఇన్ని సంవత్సరాలు బతికి ఉండొచ్చి, ఇన్ని సంవత్సరాలు ఇంత తెలివి ఉండి, ఇంత ఆలోచన ఉండి, ఐటీ జాబులు చేసుకుంటా ఇలాంటి స్కామ్లకి ఎందుకు ఇదవుతున్నారు అంటే ఆబ్వియస్లీ మనిషి అవసరం. ఒక్కొక్కసారి మనిషి అవసరం కోసం మంచి చెడు కూడా ఆలోచించకుండా తొందరపడి నిర్ణయం తీసుకుంటారు. సో అది తీసుకున్న తర్వాత ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి. సో వాళ్ళు చాలా డబ్బులు ఒకసారి అడగటం, 2 సార్లు అడగటం, 3 సార్లు అడగటం, అలా దెబ్బతిన్నటువంటి వాళ్ళు పోస్ట్ చేశారనమాట సోషల్ మీడియాలో. సో ఏంటంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ US ఎంబసీ వాళ్ళు క్లియర్గా చెప్పారు, అపాయింట్మెంట్ స్లాట్స్ ఓపెన్ అయితే మాత్రమే బుక్ చేసుకోండి, మీరు ఏజెన్సీల ద్వారా బుక్ చేసుకోకండి, టాట్స్ ద్వారా బుక్ చేసుకోకండి, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మల్టిపుల్ ప్లేసెస్లో లాగిన్ చేయకండి, IP అడ్రస్ డిటెక్ట్ అవుతే కనుక
మీ అపాయింట్మెంట్స్ మేము క్యాన్సిల్ చేస్తాము అని చాలా బ్లాక్ అండ్ వైట్లో పర్ఫెక్ట్గా నీట్గా క్లియర్గా చెప్పారు. కానీ మన అవసరం కోసం తొందరపడి మీరు ఇలా యూజర్ నేమ్ పాస్వర్డ్ వేరే వాళ్ళకి ఇచ్చి ఇబ్బంది పడకండి. ఎందుకంటే సింపుల్గా లాజికల్గా ఆలోచించండి. యుఎస్ ఎంబసీతో కనెక్షన్లో ఉండేటువంటి సినిమా ఉందా? అసలు ఇది పాసిబుల్ అవుతుందా? ఎవడన్నా ఒక థర్డ్ పర్సన్ బయటోడు ఇంటర్నల్గా ఎంబసీలో వాళ్ళతో మాట్లాడి అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయించడం అనేది హైలీ 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 అన్లైక్లీ. అసలు నో వే అనమాట. మీకు ఉన్నది ఒకటే ఒక దారి, సింపుల్గా ఎక్స్పెడైటెడ్ అపాయింట్మెంట్, ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే బుక్ చేసుకోవటము, లేదు అంటే నార్మల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవటము. కొన్ని ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకోవాలి అంటే మీకు అసలు ఏదో ఒక అపాయింట్మెంట్ ఉండాలి, లేకపోతే దాన్ని మూవ్ చేసుకోవడానికి కుదరదు. ఎక్స్పెడైటెడ్ అపాయింట్మెంట్ ఎప్పుడు మూవ్ చేసుకోవచ్చు మీరంటే మీకు ఆల్రెడీ ఒక 6 నెలల తర్వాత ఉంది అపాయింట్మెంట్, మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, లేకపోతే యుఎస్ పాస్పోర్ట్లు ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్కూల్ పోతుంది, సంథింగ్ ఇట్లాంటిది ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే యూ కెన్ దెన్ మూవ్ చేసుకోవచ్చు. అపాయింట్మెంట్ని ముందుకు జరుపుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, ప్రీపోన్ చేసుకోవడానికి. అసలు ఏ అపాయింట్మెంట్ లేకుండా ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ కుదరదు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఒక 10 daysలో అపాయింట్మెంట్ ఇప్పించేస్తామో అయిపోతుంది అని చెప్తున్నారట. సో ఇవన్నీ ఏంటంటే స్కామ్స్టర్స్ ట్రై చేసేటువంటి ట్రిక్కులు మాత్రమే. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు పాసిబుల్ కాదండి. ఒక థర్డ్ పర్సన్ మీకు ఫోన్లో చెప్పినంత ఈజీగా అపాయింట్మెంట్ ఇప్పించడం అయితే అవ్వదు. చాలామంది డబ్బులు మోసపోయిన వాళ్ళు ఇలా సోషల్ మీడియాలో అక్కడిక్కడ పోస్టులు చేస్తున్నారు. సో అది నేను షేర్ చేసుకుందాం అనుకున్నా. ఎవరైనా సరే మోసపోకండి. అనవసరంగా తొందరపడి వీడిని నమ్మి అమెరికా వెళ్ళాలన్న ఉద్దేశంతో డబ్బులు పోగొట్టుకొని, కొంతమంది అయితే పర్సనల్ కాంటాక్ట్స్ కూడా మీకు వాళ్ళకి ఏది మన పేరెంట్స్ డీటెయిల్స్ అవి ఉంటుంటాయి కదా, అవి కూడా వాళ్ళు తీసుకొని బెదిరిస్తున్నారు. మీ ఫ్యామిలీ వాళ్ళని బెదిరిస్తాము, మీ ఫ్యామిలీ వాళ్ళని అద్దేస్తాము, ఇది చేస్తాము, డబ్బులు ఇవ్వకపోతే మీ డీటెయిల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళ దగ్గర ఇరుక్కపోయింది. ఇప్పుడు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ దగ్గరకు వస్తే తప్ప మళ్ళీ మీరు మార్చుకోవడానికి లేదు. ఒక్కసారి మీరు వాడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి వాడు పాస్వర్డ్ మార్చిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చా లేదా అదొకసారి చూసుకోండి. మీరు ఎన్నిసార్లు చేంజ్ చేసినా వాడి చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత మార్చడానికి లేదనుకోండి, మీకు మళ్ళీ ఏ ఓటీపీయో ఇంకోటో వాడి ఫోన్ నెంబర్ ఏదున్నా కానీ, ఇప్పుడు స్కామ్స్టర్స్ అనే వాళ్ళు ఎలాగైనా గేమ్ ప్లే చేస్తారు కదా. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఇలాంటి స్కామ్లలో ఎవరన్నా ఫస్ట్ ఫోన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా ఏ ఎంబసీ నుంచి కానీ లేకపోతే ఎవరైనా కానీ మీకు ఫోన్ చేసి మేము ఎంబసీ నుంచి మాట్లాడుతున్నాం అనే అంత ఓపికలు తీరికలు వాళ్ళకి లేవు. ఎంబసీ అని ఎవరైనా చెప్పారంటే ఖచ్చితంగా స్కామే. అది మీకు వస్తే ఈమెయిల్ వస్తుండొచ్చు, ఆ ఈమెయిల్ కూడా ట్రేస్ చేయొచ్చు. మీరు సింపుల్గా ఈమెయిల్ ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, లింక్ కూడా పర్ఫెక్ట్గా ట్రేస్ చేయొచ్చండి. చాలా ఈజీ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది ఫ్రెండ్స్, వీలైతే ఒక 4 ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.